హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. గ్రూప్ 3 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయండి. గ్రూప్ 3 ప్రిలిమ్స్ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్. సో రాష్ట్రంలోని 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ కోసం గత నెల 23న నిర్వహించిన గ్రూప్ 3 స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన ఫలితాలను ఏపీపీఎస్సీ శుక్రవారం రాత్రి విడుదల చేసిందండి. ఈ ప్రిలిమ్స్ పరీక్షకు 5,66,215 మంది దరఖాస్తు చేయగా 3,67,341 మంది హాజరైన సంగతి తెలిసిందే. వీరిలో మెయిన్స్కి 1:50 నిష్పత్తిలో జిల్లాల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి 52,750 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. సో కటాఫ్ మార్కులు నిర్ణయించిన నేపథ్యంలో సమాన మార్కులు వచ్చిన అభ్యర్థులు అంటే వారికి ఎక్కువ వయసున్న వారిని మెయిన్స్కి ఎంపిక చేశారు. ఆయా అభ్యర్థులు తమ ఫలితాల సమాచారాన్ని pscap.gov.in వెబ్సైట్లో తమ హాల్ టికెట్ ఓటీపీ నెంబర్లను నమోదు చేసి తెలుసుకోవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి గారు వివరించారండి. కాగా గ్రూప్ 3 మెయిన్స్ పరీక్షను ఆగస్టు 6న నిర్వహించనున్నారు. దీనికి హైదరాబాద్లో కూడా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారండి. సో టోటల్గా గ్రూప్ 3 ఎగ్జామ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు 52,750 మెంబర్స్ అండి మెయిన్స్ ఎగ్జామ్స్కి క్వాలిఫై అయింది. సో శ్రీకాకుళం నుంచి వేకెన్సీస్ వచ్చి 69, ఓకే, క్యాండిడేట్స్ వచ్చి 28,035 అండి. రాసిన వాళ్ళు మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు 3,450 మంది. ఓకే, లాస్ట్ మార్క్ వచ్చి 47.65. విజయనగరం, సో విజయనగరం వచ్చి క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్ 2,800. ఓకే, రాసిన వాళ్ళు 22,000 మంది రాస్తే 2,800 క్వాలిఫై అయ్యారండి. 47.65. విశాఖపట్నం, సో విశాఖపట్నంలో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయండి, కొంచెం 108 వేకెన్సీస్. రాసిన వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ మందే ఉన్నారు, 36,000 మంది రాశారు, 36,909. సో లాస్ట్ మార్క్ వచ్చేసి 38.93. మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు 5,400. సో ఈస్ట్ గోదావరి చూసుకుంటే ఇక్కడ కూడా పోస్ట్ ఎక్కువ ఉన్నాయి, 102. సో క్యాండిడేట్స్ వచ్చి 40,076. లాస్ట్ మార్క్ వచ్చి 43.96. 5,100 మంది క్వాలిఫై అయ్యారండి. వెస్ట్ గోదావరిలో 3,800 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు అవుట్ ఆఫ్ 25,213. సో లాస్ట్ మార్క్ వచ్చేసి 40.94. కృష్ణా డిస్టిక్, సో కృష్ణాలో వచ్చేసి మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు 2,000 అండి. రాసిన వాళ్ళు 21,891. సో లాస్ట్ మార్కు 47.32. వేకెన్సీస్ వచ్చి 40 అండి. గుంటూరు, సో గుంటూరులో ఇంతకుముందు చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగారండి, క్వాలిఫైయింగ్ మార్క్స్ సార్ నాకు 50 మార్క్స్ వచ్చాయి, 51 మార్క్స్ వచ్చాయి, మీరు క్వాలిఫై అవుతారని. నాకు తెలిసి మన వ్యూవర్స్లో కూడా గుంటూరు వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకుంటా. సో నాకు తెలిసి వాళ్ళు మోస్ట్లీ క్వాలిఫై అయ్యి ఉండాలి, ఎందుకంటే లాస్ట్ మార్క్ 44.63, వేకెన్సీస్ 83, మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు 4150 అండి, 4,150. నెక్స్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి టోటల్ క్యాండిడేట్స్ 20,913 అండి. లాస్ట్ మార్క్ 51.67. ఇక్కడ చూస్తే హయ్యెస్ట్ ఉందండి ప్రకాశం డిస్ట్రిక్ట్లో, లాస్ట్ మార్క్ 51.67. వేకెన్సీస్ 43, క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్ 2150 అండి. నెక్స్ట్ నెల్లూరు, పిఎస్ నెల్లూరు వచ్చేసి 108 వేకెన్సీలు అండి. ఇది కూడా మీరు ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఒకటి ఉంది, 108 వేకెన్సీస్. ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, రాసిన వాళ్ళు మాత్రము 21,000. ఓకే, మీరు మిగతా డిస్ట్రిక్ట్స్లో తీసుకుంటే ఎక్కడైతే ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 108కి 36,000 రాశారు, 102కి 42,000 రాశారు. నెల్లూరులో మాత్రం 108కి 21,000 మంది రాశారు, అందులో క్వాలిఫై అయిన వాళ్ళు 5,400 మంది అండి. సో క్వాలిఫైయింగ్ మార్క్ లాస్ట్ మార్క్ వచ్చి 32.89. చిత్తూరు వచ్చేసి వేకెన్సీస్ 119, హయ్యెస్ట్ ఉన్న పంచాయత్ కార్యదర్శి పోస్టుల్లో చిత్తూరులో ఎక్కువ ఉన్నాయండి, 119. సో ఇందులో టోటల్ 26,000 మంది రాశారు, క్వాలిఫై అయిన వాళ్ళు 5,950. లాస్ట్ మార్క్ వచ్చి 32.21. సో కడపలో వేకెన్సీస్ 71 అండి, లాస్ట్ మార్క్ 41.95, క్వాలిఫై అయిన వాళ్ళు 3,550. అనంతపూర్ వేకెన్సీస్ 94, క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్ 4,700. కర్నూలు 86, క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్ 4,300. మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోవాలంటే నేను రిజల్ట్స్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తానండి. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేస్తే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఎవరెవరైతే మన సబ్స్క్రైబర్స్లో మెయిన్స్కి క్వాలిఫై అయ్యారో వాళ్ళు కమెంట్ సెక్షన్లో మీ మార్క్స్ మరియు మీరు పేరు రాయండి. ఓకే,
సో, దాన్ని బట్టి మనం ఎంతమంది క్వాలిఫై అయ్యారో మన వ్యూవర్స్‌లో మనం కౌంట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.